హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీ కోర్ట్ ఉద్యోగాలలో ప్రాసెస్ సర్వర్ చాలా మంచి జాబ్స్ అండి. కేవలం 10th అర్హతతో ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని మార్కులు వస్తే ఈసారి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. కట్ ఆఫ్ మార్క్స్ 2022లో ఎన్ని వచ్చాయి, జిల్లాల వారీగా క్యాస్ట్ల వారీగా ఎన్ని వచ్చాయి, సో ప్రజెంట్ ఎన్ని మార్కులు తెచ్చుకుంటే జాబ్ కన్ఫామ్గా వచ్చే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించి మన టీజీ అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ అలాగే ఫుల్ సిలబస్ సంబంధించిన కోర్స్ అందుబాటులో ఉంది. అన్ని ఉద్యోగాలకు సంబంధించి కావాల్సిన వాళ్ళు మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకొని కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉంటాయి చూడండి. మీకు నచ్చితేనే కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. టెస్ట్ సిరీస్ మాత్రం ఇక్కడ మనకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంది, బట్ మనకు ఫుల్ కోర్స్ మాత్రం తెలుగు మీడియం మాత్రమే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కావాల్సిన వాళ్ళు టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేశాను. డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసి కావాల్సిన వాళ్ళు మీకు నచ్చితేనే తీసుకోండి. ఈ కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించిన పీడిఎఫ్ కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మన వాట్సాప్ గ్రూప్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి జాబ్కి సంబంధించి ప్రాసెస్ సర్వర్ కానీ, ఆఫీస్ సబార్డినేట్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ అన్ని ఉద్యోగాలకు సంబంధించిన ఏదైతే ఈ కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించిన లిస్టులు అయితే మన టెలిగ్రామ్ గ్రూపు అలాగే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి. సో ప్రాసెస్ సర్వర్స్ సంబంధించి కేవలం 10th అర్హతతో ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి జిల్లాల వారీగా కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, సో ప్రజెంట్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది. సో ప్రజెంట్ కట్ ఆఫ్ అనేది మనకు ఆ రోజు పేపర్ ఏ విధంగా వస్తుంది, అలాగే మనకు ఏదైతే ఎంతమంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుందండి. పేపర్ కష్టంగా వచ్చి అభ్యర్థులు ఎక్కువ మంది లేదంటే తక్కువ మంది ఉంటే సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రజెంట్ కట్ ఆఫ్ అనేది. ప్రజెంట్ కట్ ఆఫ్ ఎంత అనేది ఊహించలేం, కానీ ఎన్ని మార్కులు వస్తే మనము పాజిటివ్లో ఉంటాము, మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది చూసుకోవచ్చు. సో లాస్ట్ నోటిఫికేషన్లో ఈ ఉద్యోగాలు ఎక్కువగా ఉండేది, ప్రజెంట్ కొంచెం తక్కువగా ఉన్నాయి. సో దాని మీద కూడా డిపెండ్ అయ్యేటే ఉంటుంది. గత నోటిఫికేషన్లో అనంతపూర్ డిస్టిక్లో ఓసీలో 13 పోస్టులు ఉండేవి. అప్పట్లో హయ్యెస్ట్ 73 మార్కులు అయితే రావడం అయితే జరిగింది. సో అలాగే మనకు 60 మార్కులకి జాబ్ అయితే లోయెస్ట్ మార్క్స్కి అయితే రావడం అయితే జరిగిందండి. సో అది ఫిమేల్ క్యాండిడేట్స్కి. మేల్ క్యాండిడేట్స్కి అయితే 67 మార్క్స్ వరకు జాబ్ అయితే రావడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు చూసుకుంటే హయ్యెస్ట్ 64, లోయెస్ట్ 63 మార్క్స్ వరకు రావడం జరిగింది. సో విజువల్లీ హ్యాండిక్యాప్ అవన్నీ తక్కువ మార్కులకే జాబ్ వస్తుంది. సో ఇక్కడ క్వాలిఫై మార్క్స్ కూడా ఉంటాయి. క్వాలిఫై మార్క్స్ చూసుకుంటే ఓసీకి 40% తెచ్చుకోవాలి, బీసీకి చూసుకుంటే 35%, ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్ చూసుకుంటే 30%. ఈ మార్క్స్ తెచ్చుకుంటేనే క్వాలిఫై అయినట్టండి. ఓకేనా, ఈ మార్క్స్ తెచ్చుకుంటేనే మీరు క్వాలిఫై అయినట్టు, అప్పుడే మీకు జాబ్లోకి పరిగణనలోకి తీసుకుంటారు. సో ఇక్కడ కావాలంటే ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఫిజికలీ హ్యాండిక్యాప్ సంబంధించి 39.53కే బ్లైండ్ వాళ్ళకి జాబ్ రావడం జరిగింది. సో ఆ మార్క్స్ తెచ్చుకుంటేనే క్వాలిఫై అయినట్టు, 30 అబోవ్ తెచ్చుకుంటేనే సో అప్పుడే మీకు పరిగణనలోకి తీసుకుంటారు, జాబ్ అయితే ఇవ్వడం జరుగుతారు. సో హియరింగ్ ఇంపైర్డ్ చూసుకుంటే 60 మార్క్స్కి అయితే రావడం జరిగింది. బీసీఏ చూసుకుంటే ఒక పోస్టే ఉన్నింది, 61 మార్క్స్కి రావడం జరిగింది. బీసీబీ ఒక పోస్టే ఉన్నింది, 66కి రావడం జరిగింది. బీసీసీ ఒక పోస్టే ఉన్నింది, 55 మార్క్స్కి రావడం జరిగింది. బీసీడీ 2 పోస్టులు ఉన్నాయి, ఫిమేల్ ఒకటి మేల్ ఒకటి. మేల్లో 62, ఫిమేల్లో 58.51కి జాబ్ వచ్చింది. బీసీఈ ఒక పోస్ట్ ఉంది, 54కి రావడం జరిగింది జాబ్ అనేది. నెక్స్ట్ చూసుకుంటే ఎస్సీ 4 పోస్టులు ఉన్నాయి, హైయెస్ట్ 62, లోయెస్ట్ 60 మార్క్స్కి రావడం జరిగింది. ఎస్టీ చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి, హైయెస్ట్ 63, లోయెస్ట్ వచ్చి 59.56కి జాబ్ రావడం జరిగింది. సో ఈ విధంగా కట్ ఆఫ్ అయితే ఉన్నింది. చిత్తూరు డిస్టిక్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, హైయెస్ట్ 71 మార్క్స్కి జాబ్ వస్తే మనకు లోయెస్ట్ చూసుకుంటే 62కి అయితే జాబ్ రావడం జరిగింది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్కి 39కే వచ్చింది, అలాగే ఇంపైర్డ్ 56కే వచ్చింది. ఈడబ్ల్యూఎస్ 59 వరకు జాబ్ అయితే రావడం జరిగింది. బీసీఏ చూసుకుంటే 62 హైయెస్ట్కి వస్తే బీసీఏలోనే 60 మార్క్స్ లోయెస్ట్ మార్క్స్కి అయితే రావడం జరిగింది. బీసీబీ చూసుకుంటే హైయెస్ట్ 62కి వస్తే లోయెస్ట్ చూసుకుంటే మనకు 57కి అయితే రావడం జరిగింది. బీసీసీలో 52కి రావడం జరిగింది. బీసీడీలో హైయెస్ట్ 62 వస్తే లోయెస్ట్ 59కి రావడం జరిగింది. బీసీఈలో చూసుకుంటే హైయెస్ట్ 62కి వస్తే లోయెస్ట్ 54 మార్క్స్కి జాబ్ అయితే రావడం జరిగింది. ఎస్సీ చూసుకుంటే 6 పోస్టులు ఉన్నాయి,
హైయెస్ట్ 61కి వస్తే లోయెస్ట్ 60కి అయితే రావడం జరిగింది. ఎస్టీ చూసుకుంటే హైయెస్ట్ 60 మార్క్స్, లోయెస్ట్ వచ్చి 57కి వచ్చింది. సో ఆ విధంగా కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో దీని ప్రకారం మనకు కట్ ఆఫ్ చూసుకుంటే అబోవ్ 60 మార్క్స్కి, ఓసీలో అబోవ్ 60 మార్క్స్కి లాస్ట్ టైం మార్క్స్కి కొన్ని డిస్టిక్లో జాబ్ రావడం అయితే జరిగింది. అలాగే ఏదైతే మనకు ఫిజికలీ హ్యాండిక్యాప్ సంబంధించి 35 అబోవ్ తెచ్చుకున్న వాళ్ళకందరికీ జాబ్స్ అయితే రావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే అబవ్ 55 వాళ్ళకు జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ బీసీఏ చూసుకుంటే మనకు దాదాపుగా 61 మార్క్స్కి అయితే జాబ్ అయితే రావడం జరిగింది. బీసీబీ కూడా 61 మార్క్స్కి, యావరేజ్ చెప్తున్నాను, 61 మార్క్స్కి జాబ్ అయితే రావడం జరిగింది. బీసీసీ చూసుకుంటే 55 అబవ్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ అయితే రావడం జరిగింది. అలాగే బీసీడీ చూసుకుంటే 60 మార్క్స్ వరకు జాబ్ అయితే రావడం జరిగింది. బీసీఈ చూసుకుంటే 54 అబవ్ వాళ్ళకు జాబ్స్ అయితే రావడం జరిగింది. ఎస్సీ చూసుకుంటే దాదాపుగా 58 అయితే రావడం జరిగింది. ఎస్టీ చూసుకుంటే 56 వరకు జాబ్స్ అయితే రావడం జరిగింది. సో యావరేజ్గా ఈ మార్క్స్ తెచ్చుకుంటే జాబ్స్ అయితే రావడం జరిగింది. ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే జాబ్స్ వస్తాయంటే పాజిటివ్గా 65 నుండి 70 అబవ్ తెచ్చుకుంటే మనకు ఇక్కడ పాజిటివ్గా మనము ఉండొచ్చు. సో క్యాస్ట్ల వారీగా పోస్టులు ఎక్కువ ఉంటే ఆ కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో మనకు ఓపెన్ కట్ ఆఫ్ చూసుకుంటే గుంటూరు డిస్టిక్లో కూడా 63 మార్క్స్కి జాబ్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మార్క్స్కి జాబ్ అయితే రావడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు మార్క్స్ తెచ్చుకోండి, ఖచ్చితంగా మీకు ఇక్కడ ఉద్యోగం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్. మీకు కట్ ఆఫ్ మార్క్స్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుండి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎన్ని మార్కులు వచ్చాయి మీ క్యాస్ట్కి అనేది అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టీజీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.